వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. భారత్కు రాయబారిగా కీలక వ్యక్తి నియామకం. ఉద్రిక్తతల వేళ ట్రంప్ నిర్ణయం. చైనాలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్, 12 మంది మృతి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు అనుకూలంగా తీర్పులిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపణ. భారత్తో వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు రాయబారిగా తనకు రాజకీయంగా సన్నిహితుడైన సెర్గియో గోర్ రాస్ను నియమించారు. ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తిగా పేరున్న సెర్గియోను ఈ కీలక సమయంలో భారత్కు పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోర్ నియామకాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెర్గియో గోర్ను భారత్కు రాయబారిగా దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేశాను అని పేర్కొన్నారు. మీడియాలో ఎక్కువగా కనిపించని సెర్గియో గోర్కు పార్టీ వర్గాల్లో పవర్ఫుల్ నేతగా పేరుంది. ప్రభుత్వంలో ట్రంప్ మద్దతుదారులను తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన సెర్గియో సుమారు 4,000 మంది నియామకంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఎలాన్ మస్క్తో వైరం కారణంగా ఇటీవల ఆయన పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ట్రంప్తో విభేదాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఓ సందర్భంలో సెర్గియోను విషసర్పంగా పేర్కొన్నారు. నాసాలో తన అభిమతానికి అనుగుణంగా వ్యక్తుల నియామకానికి గోర్ అడ్డుపడ్డారంటూ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ విదేశీ పర్యటనలో కొన్నిసార్లు పాల్గొన్న సెర్గియో గోర్ కొందరు జాతీయ భద్రతా మండలి సభ్యుల తొలగింపునకు కారణమయ్యారు. చైనాలో నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే వంతెన నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. ఎల్లో రివర్పై శుక్రవారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 4 ఆచూకీ గల్లంతైంది. సిచువాన్ కింగ్ హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సైట్లో ప్రాజెక్టు మేనేజర్తో సహా 16 మంది ఉన్నట్లు పీపుల్స్ డైలీ వెల్లడించింది. స్టీల్ కేబుల్ తెగిపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన ఎల్లో రివర్పై నిర్మిస్తున్న తొలి రైల్వే స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్పాన్ డబుల్ ట్రాక్ స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జ్గాను ఇది గుర్తింపు పొందింది. వంతెనకు చెందిన ప్రధాన ఆర్చ్ భాగం ఒక్కసారిగా నదిలో కూలిపోయిన దృశ్యాలను చైనా సెంట్రల్ టెలివిజన్ సీసీటీవీ ప్రసారం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే వందలాది మంది సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైనాలో భద్రతా ప్రమాణాల అమలు బలహీనంగా ఉండడంతో ఇలాంటి నిర్మాణ ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయని విమర్శలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో కూడా షెంజన్ నగరంలో ఓ రైల్వే నిర్మాణ ప్రదేశం కూలి 13 మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో నక్సలిజానికి మద్దతుగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆరోపించారు. కేరళలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011లో డిసెంబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వాజుడంపై తీర్పు ఇచ్చారు. మావోయిస్టుగా పోరాటం చేసేందుకు సల్వాజుడం పేరుతోనో మరో పేరుతోనో గిరిజన యువకులను ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ఆ తీర్పులో పేర్కొన్నారు. సల్వాజుడం సభ్యులను నిరాయుధులను చేయాలని ఆదేశించారు. ఆయన అలా తీర్పు ఇచ్చి ఉండకపోతే 2020 నాటికే మావోయిస్టు తీవ్రవాదం ముగిసి ఉండేది అని అభిప్రాయపడ్డారు. జస్టిస్ రెడ్డి నక్సల్ భావజాలం నుంచి స్ఫూర్తి పొందారు కాబట్టే అలాంటి తీర్పు వెలువరించారు అని అన్నారు. 190వ రాజ్యాంగ సవరణ బిల్లును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వల్ల చట్టంగా అభివర్ణించడాన్ని అమిత్ షా ఖండించారు. ఢిల్లీ సీఎంగా ఉన్న రోజుల్లో కేజ్రీవాల్ జైల్లో ఉండి పరిపాలన సాగించారని, అలాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదని 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చామని షా అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.